सच्चिदानंद सद्गुरु हरिवीर मंगम सहित भरद्वाज महाराज गुरुदेव दत्तకు ఆత్మీయులైన గురుబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మాస్టర్ అనుభూతి 1963లో వారు పొందిన తర్వాత ఇప్పటికీ చాలా సంవత్సరాలు గడిచింది. అలాగే సమ్మేళన కార్యక్రమాలు మొదలుపెట్టి కూడా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా ఒకసారి మాస్టర్ గారు మనకు అందించినటువంటి సాధనా విధానం, వారు పొందినటువంటి అనుభూతి, వీటి గురించి ఒకసారి స్మరించుకోవటం మనందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సృష్టిలో ఉన్నటువంటి మనిషికి ఉండేటువంటి కోరికల్లో జీవించడం ఉండేటువంటి దాంట్లో భాగంగానే చుట్టూ ఉండేటువంటి పశుపక్షాలు జీవిస్తే మనము జీవిస్తాం, పశువులు జీవిస్తాం. వీటికి మనకి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి బుద్ధిశక్తిని ఉపయోగించుకొని వాటన్నిటికంటే కూడా భిన్నంగా ఉత్తమంగా జీవించాలనేటువంటి ప్రయత్నం మనలో ఎక్కువగా జరుగుతుంది. ఇట్లా జరగడానికి మనం చేసేటువంటి ప్రయత్నమే మన జీవిత విధానం అంతా. కానీ తృప్తి శాంతిగా జీవించడం అనేది అత్యంత ప్రధానమైనటువంటి, మనం చేసేటువంటి ప్రతి పని వెనకాల కూడా మనం తెలిసినా తెలియకపోయినా ఇలా తృప్తిగా శాంతిగా జీవించగలుగుతున్నామా లేదా అనేటువంటి ఆలోచనతో మనం ఏ కార్యక్రమాలైనా చేస్తూ ఉంటాం, ఏ పనైనా చేస్తూ ఉంటాం. అయితే అట్లాంటి పనులన్నింటి ద్వారా మనకు నిజమైనటువంటి తృప్తి శాంతులు కలుగుతున్నాయా లేదా అనేది మనం ప్రశ్నించుకుంటే అవి మనకి ఎవరికి లభించలేదన్నటువంటి విషయం మనందరికీ తెలుస్తుంది. కారణం ఏంటంటే ఆకలి తీరిపోయిన తర్వాత ఇంకా అన్నం ఎట్లయితే తినలేమో అట్లాగే నిజమైనటువంటి తృప్తి శాంతులు కలిగినటువంటి తర్వాత మళ్ళీ తిరిగి లౌకికమైనటువంటి ప్రయోజనాలు ప్రయత్నాలు వీటి మీద మన మనసు కోరు. బట్ అట్లా తృప్తి శాంతి ఆనందాన్ని మనలో కలిగించడానికి మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి మనల్ని అనేక విధాలుగా పరిగణిస్తుంది. కానీ ఈ ప్రకృతి ఏం చేస్తుంది? చుట్టూ ఉండేటువంటి ప్రకృతి మనలో అనేకమైనటువంటి ప్రశ్నలను పుట్టిస్తుంది, జిజ్ఞాసను కలిగిస్తుంది. అట్లా జిజ్ఞాస కలిగినటువంటి కొందరు వ్యక్తులు ఆ ప్రకృతిని పరిశోధన చేయడం ద్వారా అనేకమైనటువంటి కొత్త విషయాన్ని కనుక్కుంటూ ఉంటారు. వాళ్ళని మనం శాస్త్రవేత్తలు అంటాం. అట్లాగే మరింత దూరం పరిశోధన చేసి ఈ సృష్టి యొక్క నిజతత్వం ఏంటి, తన యొక్క నిజతత్వం ఏంటి అని పరిశోధన ఇంకా ముందుకు తీసుకెళ్ళి గొప్ప గొప్ప జ్ఞానులుగా మారుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మహాత్ములు, సద్గురువులు అంటారు. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా వేదిక మన చుట్టూ ఉండేటువంటి ఈ ప్రకృతి. వాళ్ళ యొక్క అన్వేషణ కారణంగా అనేకమైనటువంటి విజ్ఞానదాయకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. అదే అన్వేషణ, సత్యాన్వేషణ కారణంగా ఆత్మానుభూతి కలిగి మహాత్ముల్ని, జ్ఞానుల్ని మనకు అందించినాయి. అటువంటి జ్ఞానులు, మహనీయులు మనకు అందించినటువంటి విజ్ఞానమే ఈరోజు మనందరం అనుభవిస్తూ ఉండేటువంటి ఈ వసతులు, సౌకర్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనస్సు మనకు ఉంది, అందరికీ ఉంటుంది. కానీ ఆ మనసుని అన్వేషణాపూర్వకంగా ఎవరైతే తీర్చిదిద్దుకోగలుగుతారో వాళ్ళని ఈ సృష్టి ఎప్పుడూ కూడా నిరంతరం తన వైపు ప్రేరేపణ చేస్తూ అనేకమైనటువంటి కొత్త విషయాన్ని తెలుసుకునేలాగా ప్రేరేపింపు చేస్తుంది. అలాంటి ప్రేరణ మహనీయులని, మహాత్ముల్ని మనకి అందిస్తుంది. తన యొక్క నిశ్చితత్వాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఈ చుట్టూ ఉండేటువంటి ప్రకృతి నిజమైనటువంటి గురుస్వరూపము అన్నారు. ఇక్కడ ఆ ప్రకృతిని పరిశోధన చేసినటువంటి వాళ్ళందరూ ఎట్లా పరిశోధన చేశారు అనేటువంటి విషయాన్ని మాస్టర్ గారు వివరిస్తూ వచ్చారు. ఎట్లాగా సృష్టి అంతా కూడా అనేకమైనటువంటి రూపాలతో ఉంది, రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంది మనకి, రకరకాల ఆకారాల్లోనూ రూపాల్లో. కాబట్టి ఆ రూపాలకి ఆధారం ఏమిటి అని విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రయత్నం చేసినప్పుడు ఈ సృష్టిలో ఉండేటువంటి రూపాలన్నీ కూడా కొన్ని రకాల మూలకాలతో చేయబడినాయి అని తెలిసింది సైన్స్ ప్రకారం. సో ఈ మూలకాలు ఏంటి అని మళ్ళీ పరిశోధన చేస్తే
వాటిట్లో అణువులు పరమాణువులు ఉన్నాయి అని తెలిసింది. మళ్ళీ పరిశోధన చేశారు ఈ అణువులు పరమాణువులు ఏంటి అని. అట్లా పరిశోధన చేసినప్పుడు దాంట్లో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనేటువంటి అతి సూక్ష్మ కణాలు కొన్ని ఉన్నాయని పరిశోధన చేశారు. వాటిని ఇంకా పరిశోధన చేసిన తర్వాత ఈ 3 రూపాల్లో ప్రకటమవుతున్నది ఒకటే శక్తి అనేటువంటి పరిశోధన చేశారు. కాబట్టి మోడర్న్ ఫిజిక్స్ ద్వారా పరిశోధనలన్నీ సాగి ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటిది ఒకానొక శక్తి ఉంది. ఆ శక్తి ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్ రూపంలో ఉండి అనేకమైనటువంటి మూలకాల రూపంలో ప్రకటమై ఆ మూలకాలు రకరకాలుగా కలవటం వల్ల రకరకాల నిష్పత్తుల్లో కలవటం వల్ల ఈ అనంతమైనటువంటి సృష్టి ఏర్పడింది. ఈ అనంతమైనటువంటి సృష్టిలో భాగమైనటువంటి మీరు, నేను, ఈ కూర్చొని ఉన్నటువంటి ఈ కుర్చీలు, మైకులు అన్నీ కూడా అదే శక్తి చేత ఏర్పడి ఉన్నాయి అని. అయితే మాస్టర్ గారు ఈ విషయాన్ని వివరిస్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ శక్తి ఒక్కటే ఉంది అని అన్నారు, అదే ఇన్ని అయింది అని అన్నారు. అన్నప్పుడు ఆ శక్తికి ఒకానొక ధర్మం ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే అది ఇవన్నీ అవగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఏమిటా ధర్మము అన్నట్టు చైతన్యం అనేటువంటి ధర్మాన్ని కలిగి ఉంది. చైతన్యం అంటే ఏమిటి? ఆలోచన కలిగి ఉండటం, తనకి ఏది కావాలో అది నిర్ణయించుకొని ఆ రూపాన్ని పొందగలగటం. కుర్చీ ఉంది, కుర్చీ ఆ పని నేను ఇక్కడి నుంచి కదలాలి అన్నట్టు కదలేదు. కానీ ఈ సృష్టికి మూలమైనటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. కాబట్టి నేను ఇన్ని మూలకాల రూపంలోనూ ధరించాలి అని అనుకొని ఆ మూలకాలన్నింటి రూపంలో ఉండేటువంటి అనంతమైనటువంటి సృష్టి రూపాలని తీసుకుంది. సైన్స్ ఏం చెప్తుంది? మంచినీళ్ళు అనేటువంటి ఈ పదార్థాన్ని 2 రకాల వాయువుల యొక్క సమ్మేళనంగా చెప్తుంది. అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ అనేటువంటి 2 వాయువులు కలిసి ఈ నీరు ఏర్పడినాయని చెప్తుంది. అట్లా నీరు ఏర్పడేటువంటి ధర్మం ఆ చైతన్య శక్తికి ఉంది. కాబట్టి అది ముందు హైడ్రోజన్, ఆక్సిజన్ అయింది. కాబట్టి మళ్ళీ తిరిగి ఆ 2 కలిసి నీరు అనేటువంటిది అవ్వాలని సంకల్పించి ఈ సృష్టిలో నీరు అనేటువంటి పదార్థంగా రూపొందింది అని చెప్తుంది. కాబట్టి సృష్టికి మూలమైనటువంటి చైతన్య శక్తికి ఇలా తాను అనేక రూపాలు ధరించాలి అనేటువంటి ధర్మం మౌలికమైనది. అట్లా ఆ చైతన్య శక్తి సంకల్పం వల్లనే మన చుట్టూ ఉండేటువంటి అనేకమైనటువంటి వస్తుజాలలో చివరికి మనము కూడా ఆ చైతన్య శక్తి రూపాలని మాస్టర్ గారు చూపిస్తుంది. అయితే ఈ చైతన్య శక్తి ఎక్కడుంది అంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతిలో ఉంది, మనలో కూడా ఉంది. ఈ చైతన్య శక్తి మన చుట్టూ ఉండేటువంటి రూపాలన్నింటిలో ఉంది, తిరిగి మనలో కూడా ఉంది. మనలో ఎట్లా ఉంది అని అంటే మనలో నేను అని చెప్పి మనందరం చెప్పుకునేటువంటి ఈ నేను రూపంలో ఉన్నది ఆ చైతన్య శక్తి అని చెప్తారు మాస్టర్. మనందరం అంటాం కదా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను వంట చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. ఇట్లా మనలో నేను అనేటువంటి పదంతో వ్యవహరించేదంతా కూడా ఆ చైతన్యం. దాన్ని అనుభవపూర్వకంగా పరిశోధన చేసి సంచారవేషణ చేసి తెలుసుకోగలిగినటువంటి వాడు మహనీయుడు. రమణ మహర్షి కూడా అందరూ తన దగ్గర వాళ్ళందరికీ ఆయన చెప్పినటువంటి బోధ కూడా అదే. నువ్వు సరిగా తెలుసుకుంటే భగవంతుడి గురించి బాగా తెలుసుకున్నట్టు. కాబట్టి మనలో ఉండేటువంటి ఈ నేను రూపంలో ఈ సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి చైతన్య శక్తి ఉన్నది. అయితే ఇప్పుడు ఆ చైతన్య శక్తి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలండి అని అంటే మాస్టర్ చెప్పారు, ఎన్ని రకాల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఎన్ని కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఆ కోరికలు తాత్కాలికంగా నెరవేరడం, మళ్ళీ తిరిగి కొద్దిసేపటికి మళ్ళీ తిరిగి కొద్ది రోజులకు అశాంతికి కారణం అవడం, మళ్ళీ తిరిగి ఇంకొక కోరికని తీసుకొని రావడం, మళ్ళీ అశాంతికి గురి కావడం, ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నటువంటి ప్రాసెస్. దీని గురించి వివరంగా చెప్తూ మనస్సు అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే దానికి శాంతి కావాలి. ఈ శాంతి దేనివల్ల వస్తుంది, దేనివల్ల నేను సుఖంగా ఉంటాను అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క లక్ష్యాలను పెట్టుకొని వాటి కోసం కృషి చేస్తాడు. ఒకళ్ళు ఉన్నారంటే నన్ను అందరూ గొప్పవాడు అనుకోవాలి అని అనుకొని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ పని చేస్తూ వస్తాడు. ఎందుకోసం చేస్తాడు ఆ పని? అందరూ గొప్పవాడు అని అనుకుంటే వీడికి బాగుంటుంది, అందుకోసం ఆ పని చేస్తాడు. అట్లాగే ఇంకొకడు అందరికంటే కూడా చాలా ఎక్కువ చదువుకోవాలి,
అనే ఒక ప్రయత్నంతో అందరికంటే గొప్పవాడిగా చదువుకోవాలి, చదువుకున్నవాడు అని అనిపించుకుంటానికి చేస్తాడు. అందరూ వాడి గురించి అట్లా అనుకుంటే వాడికి తృప్తి కాదు. ఇంకొకడు బాగా ధనాన్ని సంపాదించాలి, వీలైనంత ఎక్కువ ధనం సంపాదిస్తే నేను నా తరతరాలు సుఖంగా ఉంటాను అనేటువంటి ఆలోచనలు విపరీతంగా కష్టపడి ధన సంపాదన కోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎందుకని అలా చేస్తేనే నేను నా తరతరాలు హాయిగా ఉండగలను కాబట్టి అనేటువంటి ఆలోచనతో ఆ ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇట్లా ధనం వల్ల కానీ, కీర్తి ప్రతిష్టల వల్ల కానీ, సమాజంలో ఎక్కువ చదువుకోవడం వల్ల కానీ వస్తూ ఉన్నటువంటి వాడు ఇక నాకు చాలు, ఇక నాకు అవసరం లేదు, నేను చాలా తృప్తిగా హాయిగా ఉన్నాను అని చెప్పినటువంటి వాడు మనకి ఇన్ని తరాల్లోనూ ఇన్ని చోట్ల ఎంత తిరిగినా కానీ కనిపించకపోవడమే ఈ నిజమైనటువంటి తృప్తి శాంతులు మనిషికి దొరకలేదు అనడానికి కారణం అవుతుంది. అంటే ఏంటంటే ₹1,00,00,000 సంపాదించాలి అని అనుకోని ఒక టార్గెట్ పెట్టుకుని సంపాదిస్తూ ఉంటే ఆ ₹1,00,00,000 సంపాదించేసిన తర్వాత వాడికి ఏమనిపిస్తుందిట, అయ్యో ఇక్కడి నుంచి పడిపోతే అని అనిపిస్తుంది. ఇక్కడి నుంచి కొద్దిగా పడిపోతే నేను నా కుటుంబం ఆ బాధని భరించలేదు, అందుకని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం ఒక 2-3 కోట్లు సంపాదించి అప్పుడు రిటైర్మెంట్ అప్పుడు ఆధ్యాత్మికంగా భరద్వాజ్ గారి పుస్తకాలు చదువుకున్నాను. కాబట్టి వచ్చి ఏం చేస్తాడు, ఈ 2-3 కోట్ల కోసం ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడతాడు. ఇట్లా కష్టపడినటువంటి వాళ్ళు ఎవరు, మనం చూసేటువంటి రిక్షా వాళ్ళ దగ్గర నుంచి బిల్ గేట్స్ వరకు కూడా ఎవరు కూడా స్థిరమైనటువంటి తృప్తి, శాంతి, ఆనందాలు నాకు లభించినాయి అని గుండె మీద చేసుకొని చెప్పినటువంటి వాళ్ళం మనం ఎవరం చూడరు. దీన్ని ఏమన్నారు, నిజమైనటువంటి దుఃఖం అంటే ఇది అని. ఏం చేస్తుంది మనసు, ప్రతిరోజు మన ముందు ఒక టార్గెట్ పెడుతుంది, ఒక కోరిక పెడుతుంది. ఆ కోరిక నెరవేరితే మాత్రమే ఈరోజు నువ్వు చేసే పనుల వల్ల నాకు శాంతి వస్తుంది అని చెప్తుంది. అందుకని మనం ఆ ప్రయత్నం మనం చేస్తూ వస్తాం. ఇది మన జీవితంలో జరుగుతున్నటువంటి విధానం. కానీ మహాత్ములైనటువంటి మాస్టర్ లాంటి చెప్తుంది ఏంటంటే, అసలు నిజంగా మనసు ఎట్లా పనిచేస్తుందో, ఇంద్రియాలు ఎట్లా పనిచేస్తుందో కొద్దిగా ఆలోచించి దాన్ని చూసుకోవడం అలవాటు చేసుకోవడం. ఎట్లా పనిచేస్తుందిట, మనకి ఏ విషయం గురించి అయినా సరే ఏదైనా తెలియాలి అని అంటే మన దగ్గర ఉండేటువంటి ఆయుధాలు 5+1. ఏమిటో 5 పంచ జ్ఞానేంద్రియాలు. వీటి ద్వారా మనం కళ్ళ ద్వారా దృశ్యాన్ని చూస్తాం, చెవుల ద్వారా మాటలు వింటాం, అట్లాగే నాలుక ద్వారా ఒక పదార్థాన్ని రుచి చూస్తాం, అంటే వీటిని జ్ఞానేంద్రియాలు. వీటి ద్వారా ప్రపంచం యొక్క ఉనికి మనలోకి వెళ్తుంది. వాటికి సంబంధించినటువంటి భావాలు మన మనసు తెలుస్తుంది. ఒక దృశ్యాన్ని చూసినప్పుడు ఇది చాలా బాగుంది అని కన్ను అనదు, కంటి ద్వారా దృశ్యం మాత్రమే చూడబడుతుంది. ఆ చూడబడినటువంటి దృశ్యం మనసుని చేరి ఇది చాలా బాగుంది. సో కంటి ద్వారా చూస్తున్నది ఎవరు, మన మనసు. అట్లాగే ఏదైనా ఒక పదార్థాన్ని తిన్నప్పుడు ఆ రుచిని చూసి ఇది అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, రుచిగా ఉంది అని అంటుంది లోపల ఉన్నటువంటి మనసు. సో ఇట్లా కొంచెంసేపు దృశ్యాన్ని చూసి సంతోషపడతాం, కొంచెంసేపు శబ్దాలను విని సంతోషపడతాం, కొంచెంసేపు నాలుక మీద ఉండేటువంటి రుచిని గ్రహించి సంతోషపడతాం. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. ఈ స్వీట్ చాలా బాగుందన్నావు కదా, ఇంకొక 4 తిను అంటే 2 లేకపోతే 3 తిన్న తర్వాత ఇంకా మొహం అవుతుంది, ఇంకా నాకు చాలా అనిపిస్తుంది. ఎందుకని ఇప్పుడే కదా నువ్వు బాగుందన్నావు అని అంటే ఆయా ఇంద్రియాలకు ఉన్నటువంటి పరిమితి అంటాడు. కాబట్టి మాస్టర్ గారు ఏమన్నారు, నువ్వు ఏ ఇంద్రియం ద్వారా అయినా సరే ఇంద్రియానుభవాలను కనుక నువ్వు పొందితే ఆ పొందినటువంటి అనుభవం తాత్కాలికమే కాబట్టి అది నిలబడదు. అందుకని మనసు ఏం చేస్తుంది, కాసేపు రుచికరమైనటువంటి విషయాన్ని తిందామని చెప్పి అనిపించినటువంటిది కూడా కాసేపు అయిన తర్వాత మొహం అవుతుంది. అట్లాగే ఏదైనా ఒక ఇష్టమైనటువంటి దృశ్యాన్ని టీవీ సీరియల్లో ఏదో చూస్తాం, ఆ చూసిన కాసేపు బాగుంటుంది కాబట్టి కంటిన్యూస్ 24 గంటలు దాన్ని చూద్దామని ప్రయత్నం చేస్తే విసుగు వచ్చేస్తుంది. అంటే మనసుకి ఆ ఇంద్రియం ద్వారా అనుభవించేటువంటి సామర్థ్యం చాలా పరిమితంగా, అందుకని దాన్ని మార్చేసి ఇంకో పని చేద్దాం అనిపిస్తుంది. మొదట్లోనేమో కావాలి అని అనిపిస్తుంది, తర్వాత ఇంకొకటి చేద్దామని అనిపిస్తుంది. కాబట్టి మనసు మార్చి ఇలా ఇంద్రియానుభవాలని తిరుగుతూ ఉండటమే నిజమైనటువంటి దుఃఖము. కాబట్టి ఈ దుఃఖానికి పరిష్కారం ఏంటి అని అడిగినప్పుడు అది బయట వెతికితే దొరికేది కాదు, లోపల మనసు అది పనిచేసేటువంటి దీన్ని జాగ్రత్తగా గమనించుకోవడం ద్వారా మాత్రమే నీకు తెలిసేటువంటిది. అయితే ఏంటి మాస్టర్ గారు అని అంటే చెప్పారు, ఏదైనా ఒక స్వీట్ తింటూ ఉన్నప్పుడు అప్పుడు నీకు ఏం జరుగుతుందో ఒకసారి నువ్వు
జాగ్రత్తగా గమనిస్తే ఆ స్వీట్ తింటూ ఉన్నటువంటి క్షణంలో నీ మనసులో స్వీట్ తినాలి అనేటువంటి భావ పరంపరలు ఏవైతే ఉన్నాయో ఆ భావ పరంపరలు నీలో ఉండట్లేదు చూసుకోవాలి. ఏదైనా ఒక స్వీట్ తినాలి అని అనుకున్నప్పుడు స్వీట్ తింటూ ఉన్నాం అనుకోండి, ఆ స్వీట్ మన చేతికి ఇచ్చారు, తింటూ ఉన్నాం. తింటూ ఉన్న క్షణంలో మళ్ళీ తిరిగి ఇంకా మనసు ఆలోచనలు చేయట్లేదు, అది కావాలి ఇది కావాలి అనట్లేదు, స్వీట్ కావాలి అని చెప్పి అనట్లేదు. తింటూ ఉన్న క్షణంలో ఈ భావాలన్నీ లేకుండా పోతూ ఉన్నాయి. అట్లాగే మనకి ఏదైనా ఒక కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరుతూ ఉన్న క్షణంలో మనసులో ఆలోచనలు లేకుండా ఉంటున్నాయి. ఆ లేకుండా ఉండటం కారణంగా మనకి అది ఎలా ఉంది అని అడిగితే బాగుంది అని. అందుకని నీ మనసుని కనుక నువ్వు జాగ్రత్తగా గమనిస్తే మనసు ఆలోచనలు లేకుండా ఉండేటువంటి స్థితిలో ఉండటం బాగుండటం, మనస్సు నిరంతరం ఆలోచనలు చేసే స్థితిలో ఉండటం అశాంతిగా ఉండటం. కొంచెం బాగా అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటే, మనసు తొట్టి లాంటిది. ఆ తొట్టి అడుగు భాగమేమో శాంతి, ఆ తొట్టిలో ఉండేటువంటి నీరు నీ మనసు అని అనుకుంటే ఆ నీరు నిరంతరం ఇలా కోరికలు ఆలోచనలు అనేటువంటి భావ పరంపరలతో నిరంతరం అలజడి జరుగుతుంది. అలా జరిగేటువంటి అలజడిని కనుక నువ్వు ఆపగలిగితే నీకు శాంతిగా ఉంటుంది అని. దాని ఎగ్జాంపుల్ చెప్పాను. నువ్వు రోజు ఈ శాంతిని చాలా బాగా అనుభవించగలుగుతుంది. ఇది నీకు అర్థం కాదు. రోజు పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేసి రాత్రి పూట నిద్రపోతూ ఉన్నప్పుడు ఈ ఇంద్రియాలు పనిచేయట్లేదు, ఈ మనస్సు పనిచేయట్లేదు, ఈ ఆలోచనలు పనిచేయట్లేదు, ఏమీ లేదు. అయినా సరే నువ్వు లేచిన తర్వాత హాయిగా నిద్రపోయినట్టున్నావా లేదా అన్నట్టు. కాబట్టి మనస్సు ఇంద్రియాలు లేనటువంటి స్థితి ఒకటి భగవంతుడు మనకి ఇచ్చి దాన్ని అనుభవింప చేస్తూ ఈ మనస్సు ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు కూడా శాంతిగా ఉండడం ఎట్లాగో తెలుపుతూ ఉన్నటువంటి స్థితి గాఢ నిద్ర. గాఢ నిద్రలో ఎందుకట్లా శాంతిగా ఉంది మాస్టర్ గారు, లేచిన తర్వాత ఎందుకు పోతుంది అన్నట్టే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, మనసు ఒక తొట్టి లాంటి. లేచిన క్షణం నుంచి ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, పక్క వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మనం ఎట్లా ఉండాలి అనేటువంటి కోరికతోటి ఆలోచన నిరంతరం నీ మనసు ఇలా చలనం చేస్తూనే ఉంది. ఈ సంచలనం ఆగందే నీకు స్థిరమైనటువంటి తృప్తి శాంతులు ఈ జన్మకి దగ్గర ఒక 1 కోటి జన్మ వచ్చేటువంటి అవకాశం. రైట్. అయితే ఈ కోరికలు లేకుండా ఉండేటువంటి స్థితి ఎట్లా కలుగుతుంది, ఆలోచనలు లేకుండా ఉండేటువంటి స్థితి ఎట్లా కలుగుతుంది అని అంటే దానికి చాలా అభ్యాసం అవసరం. ఎలాంటి అభ్యాసం అవసరం? ఆలోచనలు లేకుండా మెలకువలో ఉండేటువంటి అభ్యాసం అవసరం. ఎవరికైనా అట్లాంటి స్థితి అనుభవంలో ఉందా? మనలో ఎవరికైనా నిద్ర నుంచి మేల్కొన్నప్పటి నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు నిరంతరం మనసు అనేక కోటాను కోట్ల ఆలోచన చేస్తుంది. ఈ కోటాను కోట్ల ఆలోచనలంతా కూడా చేసి అలసిపోయి గాఢమైనటువంటి నిద్రలో మనసు తన స్వరూపంలో ఉంటుంది. ఆ స్వరూపాన్ని పొందినప్పుడు అది హాయిగా ఉంటుంది. కాబట్టి మనసుకి ఎప్పుడు హాయిగా ఉంటుంది అన్నట్టు ఆలోచన పుట్టినప్పుడు. అందుకని మనసు ఏం చేస్తుంది, దాని హాయి కోసం మనకి రోజు ఒక టార్గెట్ పడుతుంది. నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయాలి. ఆ పని చేస్తున్నప్పుడు మన మనసుకి హాయిగా ఉంటుంది. అందుకని అవన్నీ సంస్కారాలుగా కోరికలుగా మనలో నాటుకుపోతున్నాం. అందుకని ఈ పని చేస్తే ఈ కోరిక కోరుకుంటే లేదు, ఈ వంటకం తింటే, ఈ స్వీట్ తింటే బాగుంటుంది అని మళ్ళీ తిరిగి అలాంటి సంస్కారాలనే మనలో కలిగిస్తూ ఉంటుంది. అందుకని అట్లా సంస్కారాల వెంట కోరికలు తీర్చుకునే వెంట పోతే బాగుంటుంది కదా అని అడిగాడు ఒక రావణ మహర్షి. బాగుంది స్వామి, కోరికలు తీరుతున్న మరుక్షణంలో మనస్సు ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యం యొక్క రూపాన్ని పొందుతుంది కదా, అందుకని నిరంతరంగా కోరికలు తీర్చుకుంటూ ఉంటే సరిపోదా అని అడిగారు భగవాన్. అడిగితే ఆయన అన్నారు, శాస్త్రాల్లో ఎక్కడ అట్లా నిరంతరం కోరికలు తీర్చుకుంటూ ఉండమని చెప్పలేదు, అది సాధ్యం కాదు కూడా. పైగా ఆయన ఏమన్నారు, అది హోమం చేస్తూ ఉన్నటువంటి వాడు ఆ హోమంలో నెయ్యిపోయడం లాంటిది నీ ఆలోచన. హోమం చేసేటువంటి వాడు హోమంలో నెయ్యి పోస్తే ఏమవుతుంది, ఆ మంటలు ఇంకా విజృంభిస్తాయి. కాబట్టి నిరంతరం విజృంభించేటువంటి స్థితికి నేను తీసుకొని పోతాను. ఈ కోరిక తర్వాత ఇంకా కోరిక, ఈ కోరిక తర్వాత ఇంకా కోరిక, ఈ కోరిక తర్వాత ఇంకా. ఇట్లా కోరికల్ని తీర్చుకుంటూ మాత్రమే సుఖ సంతోషాలు గడపాలి అనుకున్నటువంటి మానవ జాతిలో ఎప్పుడూ స్థిరమైనటువంటి సుఖశాంతులు కలిగేటువంటి అవకాశమే లేదు. మరి ఎట్లా చేయాలి అని అంటే దానికి అభ్యాసం చెప్పారు. తన స్వరూపంలో నిలబడేదానికి అభ్యాసం. సృష్టిలో ఉండేటువంటి రూపాలన్నీ కదరా నీకు
కోరికలకి కారణం. కాబట్టి ఏ ఏ రూపాలలో అయితే ఈ సృష్టి ఉందో ఆయా రూపాలన్నీ కూడా ఒకే పదార్థంతో చేయబడి ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో నువ్వు చూడగలిగితే అది ఎట్లా సాధ్యం మాస్టర్ గారు? మనుషులు మనుషుల్లాగా కనిపిస్తున్నారు, కుక్కలు కుక్కల్లాగా కనిపిస్తున్నాయి, చీమలు చీమల్లాగా కనిపిస్తున్నాయి. ఇట్లా ఉన్నప్పుడు ఇంత వైవిధ్యంగా కనిపించేటువంటి ఈ ప్రకృతి అంతా కూడా ఒక్కటే అయిపోయినటువంటి దాని నుంచి వచ్చింది అనేటువంటిది నమ్మటం ఎట్లా సాధ్యం అనంటే ఆయన సైన్స్ ప్రకారం ఇదంతా కూడా వివరిస్తూ వచ్చారు. సృష్టిలో ఉండేటువంటి మూలకాల ధర్మాలన్నింటినీ గమనించు, ఈ సృష్టిలో ఉండేటువంటి రూపాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలించు, సత్యాన్వేషణ చేయి. సైన్స్ ఏం చెప్తుందో ఒకసారి చదువుకో. ఆ చదువుకున్నటువంటి సైన్స్ ఆధారంగా ఈ సృష్టిలో ఉండేటువంటి వైవిధ్యం నిజమా కాదా అని చూడు. 118 మూలకాలు ఉన్నాయని చెప్తుంది సైన్స్. ఆ మూలకాలు రకరకాలుగా కలిస్తే ఈ యూనివర్స్ అంతా తయారవుతుందని చెప్తుంది సైన్స్. వాటన్నింటికీ ఆధారంగా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు ఉన్నాయని చెప్తుంది. వాటి రూపంలో ఉన్నది ఒకటే శక్తి అని చెప్తుంది. కాబట్టి ఇంత వైవిధ్యంగా ప్రకృతి ఆ ఒకటే శక్తి దీనికి వచ్చిందా రాలేదా? కాబట్టి ఒకటే శక్తి ఇన్ని రూపాల్లో ప్రకటమైంది. ఆ చైతన్య శక్తి కారణంగానే ఇన్ని రూపాలుగా ఉంది, ఒకటే ఇండియా అనేటువంటి భావాన్ని ఆయన వివరిస్తూ వచ్చారు. అట్లా చూడటం మనకి చాలా కొత్త అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో చక్కగా నగలన్నీ అలంకరించుకున్నటువంటి నగలందరినీ ఫంక్షన్ అయిపోగానే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మళ్ళీ లాకర్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ నగలన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉన్నప్పుడు అందులో నుంచి ఒక ముక్కు కూడా జారి పడిపోయింది. మనం లాకర్కి తీసుకెళ్లే వాటిలో వడ్డాణాలు ఉన్నాయి, వంకీలు ఉన్నాయి, నెక్లెస్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒక చిన్న ముక్కు పుడక అక్కడ జారి పడిపోయింది. మనం వదిలేసి వెళ్ళిపోతామా? ఎందుకని వదిలేయలేదు? దాని విలువని గమనించాం. నెక్లెస్ ఎంత గొప్పదో, వడ్డాణం ఎంత గొప్పదో, చేతికి పెట్టుకున్నటువంటి వంకీలు ఎంత గొప్పవో అవన్నీ బంగారం చేతే చేయబడి ఉన్నాయి. ఈ ముక్కు పుడక కూడా బంగారం చేతే చేయదు. కాబట్టి ముక్కు పుడక బంగారం అట్లా ఎట్లా వదిలేస్తామండి? లక్ష్మీదేవి అట్లా వదిలేస్తే పాపం అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? నగల మీద ఉండేటువంటి రూపాన్ని చూడట్లా. నీకు చాలా పెద్ద పెద్ద రూపాల్లో నగలన్నీ ఉన్నాయి కదమ్మా, ఒక చిన్న ముగ్గు పడితే కదా అక్కడ పడిపోయింది, ఏం పర్వాలేదు అని చెప్పి ఎవరన్నా అన్నారనుకోండి, నీకేమన్నా మతుందా? అది బంగారం, చాలా విలువైందట. కాబట్టి మనసు ఏం చేస్తుంది? దాని విలువను గుర్తిస్తుంది. కళ్ళు, ఇంద్రియాలేమో దాని రూపాన్ని గుర్తిస్తుంది. కాబట్టి మనసుని ఆ రకంగా సృష్టి అంతటికీ ఆధారమైనటువంటి చైతన్య శక్తి ఇన్ని రూపాల్లో ఉంది అనేటువంటి భావాన్ని కనుక మనం అవగాహన చేసుకోవడం ద్వారా పొందగలిగితే ఈ సృష్టిలో ఉండేటువంటి మనందరము కూడా ఆ ఒకే చైతన్య శక్తి యొక్క రూపాలు అనేటువంటి అవగాహన మనసుకి బాగా కుదిరినట్లయితే చిన్న చిన్న వస్తువులు కూడా బంగారం అనేటువంటి భావనకు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో అట్లాంటి చిన్నమైనటువంటి చీమలు ఈగల దగ్గర నుంచి మనతో మన చుట్టుపక్కల సన్నిహితంగా ఉండేటువంటి ఈ వ్యక్తులందరూ కూడా ఒక్కటే అయినటువంటి చైతన్యం యొక్క స్వరూపాలు అనేటువంటి భావన బాగా గుర్తుంది. ఇది 1963లో షిరిడీలో సాయినాథుల వారి సమక్షానికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారికి జరిగినటువంటి అనుభూతి. ఈ సృష్టి అంతటా కూడా ఏ చైతన్యంలో భావన మాత్రంగా ఉందో ఆ చైతన్యమే షిరిడీలో సాయినాథుడు. ఆ భావాలలో నేను కూడా ఒక భావాన్ని అనేటువంటి భావన కలిగి చిత్రం అని అనిపించి ఇది కేవలం ఒక ఆలోచనగా, ఒక భావనగా రాకుండా ఒక అనుభూతిగా నా హృదయాన్ని కబళించింది. ఎట్లాంటి అనుభూతిగా? ఆయన షిరిడీ నుంచి వచ్చేసి వివేకవర్ధన్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు రాత్రి పూట కాలేజీలో లెక్చరర్స్ ఉంటారు. ఆ లెక్చరర్స్తో కలిసి ప్రయాణం చేస్తూ మాట్లాడుకుంటూ బయటకు వస్తూ ఉంటే ఆ లెక్చరర్స్లో ఒక లెక్చరర్ టచ్ చేసుకుని బూట్లు వేసుకుని ఉన్నాడు. ఆయన బూట్లు లోపల బూట్లు కరవటం అంటారు చూడండి, రఫ్ అయిపోయినటువంటి సర్ఫేస్కి ఈ చర్మం నలిగి ఆ బూట్లో ఉండేటువంటి కాలు పుండు పడిపోయింది. ఈ లెక్చరర్ గారు ఏమనుకుంటున్నారు? బూట్లు లేకుండా తీసేసి నడిస్తే బాగుండదేమో, అందరూ బూట్లు వేసుకొని నడుస్తున్నారు, నేను ఒక్కడిని అట్లా బూట్లు తీసేసి నడిస్తే బాగుండదేమో అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. పక్కనే ఉన్న మాస్టర్ గారు వెంటనే అన్నట్ట, ఎందుకు ఇంత రాత్రి 10 గంటలైంది, ఇప్పుడు మన
మనల్ని ఎవరు చూస్తారు అంత బాధపడుతూ ఆ చెప్పులతో ఆ బోట్లతో అట్లా నడవకపోతే ఏమైంది, చేతితో పట్టుకుని నడవచ్చు కదా. ఈ విషయం ఆయన చెప్పలా ఆ లెక్చరర్ గారు. కానీ మాస్టర్ గారు అతను పడుతున్నటువంటి బాధని తాను అనుభవించినట్టుగా ఫీల్ అయ్యి వెంటనే మాస్టర్ గారు అర్థం చెప్పేశారు అని షెడ్యూల్ వచ్చిన తర్వాత చెప్తారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా నాలో ఉండేటువంటి చైతన్య స్వరూపము నేను ఒకటే అయినటువంటి స్థితిని అనుభవిస్తూ వచ్చాను. అంటే ఆయన ఏంట ఆ పక్కన ఉన్నటువంటి లెక్చరరు మనకి మాస్టర్ గారు వేరు ఆ లెక్చరర్ వేరు అని అనిపిస్తుంది, కానీ మాస్టర్ గారికి మాత్రం ఆ లెక్చరరు తను ఒకటే. ఎడం చెయ్యి ఈ కుడి చెయ్యి ఈ రెండు కూడా ఒకటే మన దృష్టిలో. అది ఎట్లాగో ఇవి చేసే పనులు బాగున్నాయండి, ఇది చేసే పనులు బాగలేదు, కాబట్టి నేను దీన్ని మాత్రమే శుభ్రం చేసుకుంటాను, దీన్ని మాత్రం శుభ్రం చేసుకోను, దీన్ని దెబ్బతీయలాగా నేను పట్టించుకోను అని మనం ఎట్లయితే అనుకోమో, న్యాయం అయినటువంటి వాళ్ళ యొక్క స్థితి అట్లా ఉంటుంది. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తన స్వరూపంగానే తన శరీరంలో ఉండేటువంటి భాగాలుగానే దర్శించడం ఒక జ్ఞానికి మాత్రమే సాధ్యం. అందుకని షిరిడీలో సాయినాథుడు ఒక ఆంబోతుని తీసుకుని బందెలతో బంధిస్తే ఒరే నన్ను అక్కడ కట్టేసాడు అన్నాడే, కానీ ఒరే ఆంబోతుని అక్కడ కట్టేసాడు ఇంటికి పిలిపించుకోను అన్నారు. అంటే ఆయన దృష్టిలో ఆంబోతును ఆయన వేరు కాదు. అట్లాగే కుక్కను కొడితే నన్ను కొట్టావు అన్నాడే, కానీ కుక్కను కొట్టావు అనేటువంటి మాట ఆయన వాడు. రమణ మహర్షి కూడా చెట్టుకి రాళ్లతో కొడితే ఈయన కళ్ళంబడి నీళ్ళు వచ్చింది, ఈ కాయలు వేసినందుకు దానికి అక్కడ శిక్ష తీసుకురావాలి. అట్లాగే జ్ఞానం యొక్క స్థితి తను తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కటే అయినటువంటి చైతన్య స్వరూపమే అనేటువంటి భావంతో నింపడం ఉండటం మనం వాళ్ళలో గమనిస్తాం. దానికి సాధనంగా మేమేం చేసుకోవాలి మాస్టర్ గారు అని అడిగినట్టు మాస్టర్ గారు చెప్పారు. ఎట్లాగే సాధన చేస్తే అట్లాంటి అనుభూతికి దగ్గరగా వెళ్తాం. ఇది మనసు పనిచేస్తూ ఉన్నంతసేపు జరిగేటువంటిది కాదు. మనసు లయించినప్పుడు మాత్రమే అట్లాంటి అనుభూతి కలుగుతుంది. కాబట్టి మనసుని క్రమంగా ఈ రాగద్వేషాల నుంచి తప్పించడం నేర్చుకొని తీరాలి. రాగద్వేషాల కారణంగానే వీడు వేరు వాడు వేరు అనేటువంటి ఆలోచన వస్తుంది. అట్లా వేరు భావాన్ని గుర్తించినప్పుడు వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటి ఆలోచనలు వాటికి సంబంధించినటువంటి భావాలు ఇవన్నీ మనసుని అట్లా పట్టి జన్మజన్మలో నిలపడానికి కారణం. కానీ దీనికి విరుద్ధంగా ప్రయాణం చేయాలి అని అంటే ఇందాక బంగారము ముక్కుపడక ఉదాహరణలో చెప్పుకున్నట్టు సృష్టిలో ఉండేటువంటి వాళ్ళందరితో కూడా ఒకటే చైతన్యం యొక్క స్వరూపాలే నాలోనూ బయట ఉన్నారు అనేటువంటి భావానికి దగ్గరగా ఉండేలాగా నువ్వు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. వాళ్ళతో వ్యవహరించేటప్పుడు ఆ రూపంలో ఉండేటువంటి సాయినాథుడితో వ్యవహరిస్తున్నాను అనేటువంటి భావన త్రికరణ శుద్ధికి కారణమవుతుంది, చిత్తశుద్ధికి కారణమవుతుంది. ఎవరికైతే అట్లాంటి చిత్తశుద్ధి ఉంటుందో వాళ్ళకి గాఢ నిద్రలో ఉండేటువంటి శాంతి ఆనందాలు మెలకులో కూడా అనుభవంలోకి రావడం మొదలవుతాయి. ఇట్లా కాకుండా ఇంకొక 2 కోట్ల జన్మలు ఎత్తినా కానీ జరిగేటువంటి అవకాశం. కాబట్టి ఏంటిదా మనందరికీ చిత్తం మలినం అయిపోయి ఉంది. దేనితో మలినం అయిపోయి ఉంది? రాగము, ద్వేషము, అసూయ, క్రోధము ఇట్లాంటి మలినాలన్నింటినీ నీ చిత్తంలో నింపుకొని ఆ చిత్తంతో గాఢమైనటువంటి శాంతిని మెలకులో అనుకుంటున్నావు. నీకు అభ్యాసంలోకి రావట్లేదు. దాన్ని అభ్యసించాలి అంటే ఇట్లా సృష్టించడం కూడా ఒకటే చైతన్యమైనటువంటి శక్తి ధరించి ఉంది అనేటువంటి భావాన్ని నీలోనూ నీ చుట్టుపక్కల వాళ్ళందరిలోనూ క్రమంగా నిలుపుకుంటూ అట్లాంటి ప్రయత్నం చేయాలి. ఒక పెద్ద ప్లేట్లో నీళ్లు పోసాం, దాంట్లో ఐస్ ముక్కలు వేసాం. ఆ ఐస్ ముక్కల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి ఒక 6 7. ఆ ఐస్ ముక్కలన్నీ కూడా ఆ నీటి కంటే భిన్నంగా ఆ నీళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి ఐస్ ముక్కల రూపంలో కూడా ఉంటుంది. ఈ ఐస్ ముక్కలకి ఆధారం ఆ నీళ్ళే. కాబట్టి అట్లాగే ఆ నీళ్ళల్లో ఉండేటువంటిది కూడా ఈ ఐస్ యొక్క గుణం. ఇక్కడ సృష్టిలో మనం చూస్తూ ఉండేటువంటి రూపాలన్నీ కూడా ఆ చైతన్యం యొక్క రూపాలే అని గుర్తుపెట్టుకోవడానికి మహర్షులు కొన్ని ఉదాహరణలు చెప్పారు. కాబట్టి నీరే ఐస్ముఖంగా ఎట్లయితే ఉందో కంటికి కనబడినటువంటి చైతన్య శక్తి వివిధ రూపాల్లో మన కళ్ళ ముందు అట్లా వ్యక్తమవుతుంది. మాస్టర్ ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పారు. జీవులన్నింటి రూపంలోనూ సముద్రం అంతా చైతన్య శక్తి అని అనుకుంటే అలలన్నింటి రూపంలోనూ ఉండేటువంటివి జీవులన్నీ కూడా. ఈ అల నేను వేరు, పక్కన వేరు, ఈ అల వేరు, అల వేరు అని అనుకోవడం మొదలుపెట్టడం వల్ల మలినమైనటువంటి చిత్తం ఏర్పడటం వల్ల జ్ఞానం కలగడం.
తిరిగి ఈ అల గుర్తించాలి. ఏమని గుర్తించాలి? సముద్రం రూపంలో ఉండేటువంటిది, నాలో ఉన్నది కూడా నీరు అనేటువంటి భావాన్ని గుర్తింపుకి తీసుకొని రావడమే సాధన. కాబట్టి మనం ఈ వేరు భావాన్ని ఎంతగా తగ్గించుకుంటాం అనేటువంటిది మనలో అనుభూతి ప్రధానమైనటువంటి మాస్టర్ గారు చెప్పినటువంటి ఆ తృప్తి శాంతిని పొందే మార్గాన్ని మనందరం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి అనుభూతి ప్రధానంగా మనం కృషి చేయనంత కాలం మనలో ఆధ్యాత్మికత ఒక రకమైనటువంటి కాలక్షేపంగా మాత్రమే ఉంటుంది తప్ప అనుభూతి వైపుగా నిజమైనటువంటి శాశ్వతమైన తృప్తి శాంతి వైపుగా మనల్ని నడిపించే ప్రశ్న లేదు. అంటే అనుభూతి అంటే ఏమనుకున్నాం? గాఢ నిద్రలో ఎటువంటి తృప్తి శాంతి అయితే జరుగుతున్నాయో, శాంతిగా హాయిగా ఉండటం, అది మెలకువలో మనం పొందడం, దాన్ని ఆధ్యాత్మికత, నిజమైన ఆధ్యాత్మికత అది లేదు. అదే అసలైనటువంటి ఆధ్యాత్మికత. దాన్ని మెలకువలో మేలుకొల్పుకోవడం ఎట్లాగో ఆ చేసేటువంటి ప్రక్రియనే సాధన. కాబట్టి సాధన చేయడం అనేటువంటి అంశంలో మన ప్రవర్తనకి సంబంధించి అవతల వాళ్ళతో వ్యవహరించడం ఒక రకంగా చెప్తూ వస్తే, ఇంకొక రకంగా చరిత్ర పారాయణని, సత్సంగాన్ని, ఆ ప్రవర్తనని మలిచేలాగా వివరించుకుంటూ వచ్చారు. ఎట్లాగే ఏ మహాత్మునైనా సరే మనం దర్శించినప్పుడు, ఆ మహాత్ముల వైభవాన్ని చూసినప్పుడు మన మనస్సు ఒక రకమైనటువంటి ఆసక్తికి, జిజ్ఞాసకి, వాళ్ళ పట్ల భక్తిభావానికి గురవుతుంది. ఆ గురవుతున్నటువంటి ఆ భక్తిభావాన్ని నిలుపుకోవడానికి వాళ్ళ మనస్సు ఆ చరిత్ర పారాయణ మీద సరిగ్గా నిలబడడం అనేటువంటిది మనం అభ్యాసం చేయాల్సింది. ఎందుకని సార్ అంటే మనసు నిరంతరం భావాల యొక్క ప్రవాహం, మనలో ఉండేటువంటి ప్రాణశక్తి ఆలోచనల రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుకని ఇలా ఖర్చు అయిపోతూ ఉన్నటువంటి మనసు చాలా దుర్బలమైనటువంటి స్థితిలో ఉంటుంది, బలహీనమైనటువంటి స్థితిలో ఉంటుంది. అది సరైనటువంటి బలాన్ని పుంజుకుంటే తప్ప, అంటే ఈ ఆలోచన శ్రవంతిని ఆపగలిగితే తప్ప, ఇంతకంటే పై స్థాయిలో ఉండేటువంటి చైతన్యాన్ని దర్శించేటువంటి సామర్థ్యం దానికి రాదు. ఎట్లాగా? చిమ్మ చీకట్లో మనం ఎవరన్నా సరే ఒక రూమ్లోకి పంపించి అక్కడ ఉండేటువంటి వస్తువుల్ని చూడటం అనేటువంటిది మనకి అభ్యాసం చేయిస్తే మనం చేయలేము ఆ పని. అదే ఆ రూమ్లో మూల కూర్చున్నటువంటి పిల్లికి చక్కగా ఆ గదిలో ఉండేటువంటి వస్తువులన్నీ బాగా కనిపిస్తాయి. మళ్ళీ తిరిగి మనం లైట్ వేసుకుంటేనే మనకు కనిపిస్తుంది. అట్లాగా మన సామర్థ్యం ఇంతవరకే పరిమితం. దానికి భగవంతుడు ఇచ్చినటువంటి సామర్థ్యం చీకట్లో కూడా చూడగలిగేటువంటి సామర్థ్యం. అట్లాగా ఇప్పుడున్నటువంటి మానసిక స్థాయిలో మనం ఉన్నంత కాలం ఈ సృష్టి అంతా కూడా ఒకటే అయినటువంటి చైతన్యాన్ని అనుభవించే సామర్థ్యాన్ని పొందలేదు. మరి ఎట్లా పొందాలి సార్? దానికి నువ్వు మహాత్ముల చరిత్రల యొక్క పారాయణ చేయాల్సి ఉంది. ఎట్లా పారాయణ చేసుకోవాలి? ఒక మహాత్ముని చూసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మహత్యానికి ముగ్గులవడం మనందరికీ తెలిసిన విషయం. వెంకటేశ్వరం చూసిన వాడు ఉన్నారు, మాస్టర్ గారిని చూసినటువంటి అనేక మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ యొక్క సాన్నిధ్యంలో మెలకువలో కూడా తృప్తి శాస్త్రిని అనుభవించినటువంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. కామన్గా మాస్టర్ గారు ఎట్లాంటి అనుభవం ఇచ్చారండి అనేటువంటిది వేరు వాళ్ళు వాళ్ళ అనుభవం చెప్తే చెప్పచ్చు. కానీ కామన్గా అందరూ చెప్తూ ఉండేటువంటి ఒక అనుభవం ఏంటంటే మాస్టర్ గారి సాన్నిధ్యంలో ఎలనేనటువంటి శాంతి ఆనందాలు ఉండేవి అనేటువంటి మాట మాత్రం అందరూ నిస్సంశయం. అంటే మెలకువలో ఉన్నప్పుడు కూడా శాంతిగా ఉండటం మహాత్ముల సాన్నిధ్యం యొక్క ప్రభావం. ఆ కాసేపు మన చిత్తంలో ఉండేటువంటి మలినాన్ని కూడా తొలగించి శాంతిని ఇవ్వగలిగినటువంటి స్థానం ఆ మహాత్ముల యొక్క సన్నిధి. దాన్ని పొంది మెలకువలో కూడా ఎట్లా పొందాలి అనేటువంటి అభ్యాసం చేసి నిలబెట్టుకోవాలి. దీనికి మార్గం చెప్పారు. నిరంతరం ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్టగా చక్కగా ఈ మహాత్ముల చరిత్ర పారాయణ చేస్తూ వస్తే మనసు వేరు భావాలకి లోను కాకుండా ఒకటే అయినటువంటి పరమాత్మ వైపుగా, అంటే తన యొక్క స్వరూపం తనలో ఉండేటువంటి, అందరిలో ఉండేటువంటి చైతన్య శక్తి తనలో కూడా నేను అనేటువంటి రూపంలో ఉంది అనుకున్నాం కదా. అట్లా మనలో ఉండేటువంటి భగవంతుడి వైపు లేదా స్థాయి వైపు ప్రయాణం చేసేటువంటి అవకాశం, ఆయన యొక్క రూపాన్ని అనుభవించేటువంటి సామర్థ్యం, ఆయన యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించేటువంటి సామర్థ్యాన్ని పొందుతుంది. అంటే దానికి మహాత్ముల చరిత్ర పారాయణని మీరు వినియోగించుకోండి. మనకేమనిపిస్తుంది? 5 పేజీ దగ్గర నుంచి పేజీ చివరి వరకు నాకు కంఠస్థం అయిపోయింది. ఇప్పుడు ఎన్నోసార్లు చదివేశాను. మీరు కావాలంటే ఎక్కడైతే అక్కడికి నేను చెప్పేస్తాను. అంటే ఏమైందా? పారాయణ విధానం అనేటువంటిది మనకి కొత్త రకంగా అర్థమైంది. మాస్టర్ గారు ఎట్లా చెప్పారో అట్లా కాకుండా దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో అట్లా కాకుండా వేరే రకంగా అర్థమైంది. నాకంతా తెలుసు. ఆ పేజీ చూడంగానే నాకు అంతా తెలుసుకోవాలి.
కాబట్టి ఈ తెలుసు అనేటువంటి భావనలోకి చూడటం వల్ల ఆ అశాంతి అనేటువంటిది దూరం కావడం, దాన్ని శాంతి కోసం ఎట్లా ఉపయోగించుకోమన్నారు అనేటువంటిది మనం తెలుసుకుంటే ఈ చరిత్ర పారాయణ అనేటువంటిది అట్లా శాంతి కోసం ప్రయోగించుకోవాలి అనేటువంటి స్పష్టం. సో దాంట్లో ఆయన చెప్పినటువంటి అంశం ఏంటి, మనసు ఆంతర్యంలో ఉండేటువంటి శాంతి ఆనందాన్ని తెలుసుకోవడం కోసం ఈ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం చేయడంలో భాగంగానే మనం మహాత్ముల యొక్క చరిత్రని పదే పదే పారాయణ చేస్తూ ఉంటాం. వీళ్ళందరూ రూపాలు వేరువేరుగా ఉన్న వాళ్ళు ఆ దేహానికి పరిమితులుగా లేకపోవడం అనేటువంటిది మనం వాళ్ళ యొక్క చరిత్రలో మనం గమనించవచ్చు. అంటే వాళ్ళు ఆ దేహానికి మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళుగా లేరు. మాస్టర్ గారు లక్ష్మణ్ ఎక్కడో ఢిల్లీ నుంచి ప్రయాణం చేస్తూ మాస్టర్ గారు తిరిగి వచ్చింది. ఆ ఢిల్లీ నుంచి ప్రయాణం చేసేటప్పుడు రైల్లో ఒక ఫకీర్ కనిపించి అల్లా మలిక చేయి చాపాడు. చేయి చాపంగానే ఆవిడ దక్షిణ ఇచ్చింది. మళ్ళీ తిరిగి మాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇంట్లోకి వస్తూ అట్లా సూట్ కేసు అట్లా పెట్టుకుని మాస్టర్ గారు ఆ రైల్లో ఫకీర్ ఎట్లయితే అన్నారు అట్లాగే అల్లా మాలిక్ అన్నారు మాస్టర్ గారు. అంటే మాస్టర్ గారు కేవలం ఇక్కడ ఒంగోలులో ఇంట్లో మాత్రమే పరిమితమైనటువంటి దేహం మాత్రమే అని అనుకుంటే ఆయన మనం సరిగ్గా అర్థం చేసుకుంటాం. 63 తర్వాత నుంచి కూడా ఆయన దేహ పరిధిని విడిచి విశ్వమంతా వ్యాపించినటువంటి చైతన్యంగా ఉండటం అనేది మనం ఆయన జీవితంలో ఉండేటువంటి భక్తుల యొక్క అనుభవాలు స్థితుల్లో కానీ అట్లాగే మహాత్ములు ఎదుగుపెట్టలో కానీ వారిని ప్రత్యక్షంగా దర్శించినటువంటి వారు చెప్పేటువంటి అనుభవాల్లో కానీ మనం చాలా చూస్తూ ఉంటాం. అందువల్ల అలాంటి చైతన్యమే మనలో ఆ చైతన్య స్వరూపంలో ఆయన ఉన్నారు. ఆయన సాన్నిధ్యాన్ని మనం నిజంగా ఆయన పట్ల భక్తి శ్రద్ధలు కనుక ఉంటే అట్లా అనుభవించేటువంటి ప్రయత్నం మనకి అందించేటువంటిది ఈ చరిత్ర పారాయణ. మాస్టర్ గారి యొక్క చరిత్ర గ్రంథాలు కూడా మనందరిలో సంపూర్ణంగా ఉన్నాయో లేదో కూడా నాకు అనుమానం. కారణం ఏంటంటే దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేటువంటి విధానంలోనే మనలో సరైనటువంటి అవగాహన. మరి నిరంతరం మహాత్ముల చరిత్రని అలా పదే పదే పారాయణ చేస్తూ ఉండటం వల్ల ఎట్లయితే ఒక పెద్ద మ్యాగ్నెట్కి పక్కన ఒక పిన్నిస్ని అతికించి కొద్ది రోజుల పాటు ఉంచిన తర్వాత ఆ పిన్నిస్ని తీసుకొని వెళ్ళి ఇంకో గుండెసిద్ధి దగ్గర పెడితే ఆ గుండెసిద్ధం కూడా ఈ పిన్నిస్ అట్రాక్ట్ చేస్తుంది. మనందరికీ తెలిసినటువంటి విషయం. అట్లాగా మహనీయుల యొక్క చరిత్ర పారాయణ ద్వారా మనసు ఆలోచనారహితమైనటువంటి స్థితిని కనుక మనం పొందేలాగా శ్రద్ధ పెట్టి పారాయణ చేస్తూ వస్తే ఈ మ్యాగ్నెట్ యొక్క ప్రభావంతో ఆ పినీస్ కూడా ఎట్లా మరో చిన్న అయస్కాంతంగా ఎట్లా పరిణించిందో అలా మన మనస్సు కూడా మనలో ఉండేటువంటి చైతన్యం యొక్క స్వరూపాన్ని అనుభవగతంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఏమన్నారు సత్యాన్వేషణ. ఇట్లా మనలో ఉండేటువంటి భగవంతుని అనుభూతి పరంగా తెలుసుకునేటువంటి దాన్ని సత్యాన్వేషణ. బట్ ఇట్లా సత్యాన్వేషణ చేయడం ద్వారా ఎవరైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వాడు నాకు అత్యంత ఆప్తుడు అనేటువంటి మాట విజ్ఞాన వీక్షణలా రాశారు. సమాజంలో 5 రకాల వ్యక్తులు ఉంటారు. అట్లా 5 రకాలైనటువంటి వ్యక్తుల్లో కూడా ఒకడు దేవుడు ఉన్నాడు అంటాడు, ఒకడు దేవుడు లేడంటాడు, ఒకడు దేవుడు ఉన్నాడు అని చెప్పి అని కూడా దేవుడు లేనట్టుగానే వ్యవహరిస్తాడు. ఇవన్నీ కాదు. ఎవరైతే ఈ సృష్టి యొక్క తత్వాన్ని భగవంతుడి యొక్క తత్వాన్ని సరిగ్గా అధ్యయనం చేసి సరిగ్గా అవగాహన చేసుకొని తనలో ఆ భగవంతుడి దర్శనం చేసుకునేటువంటి యత్నం ఎవరైతే చేస్తూ వస్తారో వాడు వికాసం చెందుతున్నటువంటి మానవుడు. వాడిలో ఎంత మేరకు ఈ ప్రయత్నం జరుగుతుందో వాడు అంత మేరకు మనిషిగా పరిగణించబడతాడు. అంతకంటే పై స్థాయి గురువు యొక్క అనుగ్రహంతో వాడు మాత్రమే అందుకోగలుగుతాడు. కాబట్టి అట్లాంటి సత్యాన్వేషకుడు ఒకడు మాత్రమే, వాడికి మాత్రమే నా ప్రాధాన్యత అన్నాడు. కాబట్టి మాస్టర్ గారికి మనం అత్యంత సన్నిహితము ఆప్తము అని అవ్వాలి అని అనుకుంటే ఆయన యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభవించి తీరాలి అని అనుకుంటే కనుక అంతర్లీనంగా ఉండేటువంటి మన మనస్సు దాన్ని సంస్కరించుకునేటువంటి విధానాల గురించి సత్యాన్వేషణ రీతుల గురించి ఆయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏదించడం మాకు ఎందుకు, ఇవి ఖచ్చితంగా అందరూ అధ్యయనం చేసుకొని తీరాలి. అవి చేసుకొని ఆయన చెప్పినటువంటి సాధనా మార్గం ఏంటనేది అనుభవపూర్వకంగా తెలుసుకొని అట్లా ఆ వైపుగా నడవడానికి ప్రయత్నం చేస్తే మాత్రమే ఇలాంటి సమ్మేళనాలు మరింత సార్థకత చేకూర్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని తరాలు గడిచినప్పటికీ కూడా సరైనటువంటి సత్యాన్వేషణ రీతుల్ని బోధించినటువంటి ఆయన మార్గదర్శకత్వం ఏదైతే ఉందో అది మన ముందు తరాల వాళ్ళకి సరిగ్గా అందించేటువంటి అవకాశం కూడా ఉంది. మరి అట్లా మనందరం కూడా ఆ ప్రయత్నం చేసేలాగా మనందరినీ సాయనాలు మాస్టర్ గారు మనందరినీ అట్లా ఆశీర్వదించాలని వారి యొక్క కృపాకటాక్షణాలతో
ఈ గ్రంథాల యొక్క అధ్యయనం కూడా చేసి మహర్షి గారు సత్యాన్వేషకుడు ఒక్కడే వికసిస్తున్న మానవుడు అన్నటువంటి ఆయన మాట ఏదైతే ఉందో దాన్ని మనందరం సాధన చేసుకునేటువంటి వాడుగా తయారవ్వాలని వారు మనల్ని అట్లా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మన చంద్రబాబు గారు వీళ్ళు కూడా సత్సంగాలు అవన్నీ కూడా చాలా చక్కగా చాలా సంవత్సరాల నుంచి శ్రద్ధాభక్తితో చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధతోటి ఈ ప్రయత్నాలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. దానికి అదనంగా ఈ సరైనటువంటి అవగాహన మాస్టర్ గారి సత్యాన్వేషణ కూడా తెలుసుకొని అటువంటి ప్రయత్నం జరిగితే బాగుంటుంది అనేటువంటి విషయం మీ అందరికీ వినియోగించుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.